బ్రేకింగ్ న్యూస్. ఈ సంక్రాంతి నుంచే కోడి పందాలతో కోట్ల రూపాయలు చేతులు మారడం అనేది పోవాలి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాంటి సంప్రదాయాన్ని భోగి మంటల్లో కలిపేయాలి అన్నారు. పేకాట, కోడి పందాలు అనేవి కేవలం సరదా కోసమేనని, వాటి వల్ల కోట్ల రూపాయలు చేతులు మారుతాయనే అభిప్రాయం ఉంది అన్నారు. మన సంస్కృతిని మనమే నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజల్లో మార్పు రావాలి అన్నారు పవన్ కళ్యాణ్. నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉండే, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి. ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. కోట్ల రూపాయలు చేతులు మారే కోడి పందాల సంస్కృతిని ఈ సంక్రాంతి నుంచి భోగి మంటలో కలిపేయాలి అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో ఈసారి కోడి పందాలు జరుగుతాయా, జరగవనే డౌట్ నిర్వాహకుల్లోనూ వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి శివశంకర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు జరిగే అవకాశం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఇప్పటికే చాలామంది బరులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు చేతులు మారే కోడి పందాల సంస్కృతిని భోగిమంటలో కలిపేయండి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎస్ రోహిత్, చూసుకున్నట్లయితే ఏదైతే పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న సంక్రాంతి వేడుకలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హాట్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి సంక్రాంతి ఉద్దేశించి పీఠికాపురం వేదికగా అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎలాంటి ఉత్సవాలు జరగాలి అనేది నా కోరిక అంటూ కూడా అయితే సంక్రాంతి అర్థం మారిపోయేలాగా ఈ సంక్రాంతికి సంబంధించి గోదావరి జిల్లాలంటేనే కోడి పందాలు, జూదం, పేకాట అన్నట్లుగా అర్థం వస్తుంది. ఈ సాంప్రదాయానికి అర్థం పట్టేలా ఉండాలి, కానీ ఇలాంటి జూదాలకి, కోడి పందాలకి మాత్రమే ఇది నిలయం కాకూడదంటూ కూడా ఈ సంక్రాంతి నుంచి ఈ కోడి పందాలని, పేకాటని కూడా భోగి మంటల్లో కలిపేయాలంటూ పవన్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ కూడా ఏదైతే కేరళలో ఇదే సంక్రాంతి పండుగని పూర్తిగా అయితే అన్ని మతాల వారు కలిపి చేసుకుంటారు. కాబట్టి అలాంటి ఒక సాంప్రదాయం మనకి ఉంది అనేది, మన సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని అన్ని కూడా అందరికీ తెలిసే విధంగా, మన సాంప్రదాయాన్ని, ప్రేమానురాగాల్ని పంచే విధంగా గోదావరి జిల్లాలో ఉండాలి. అలాంటి వాటికి అర్థం పట్టాలి, కానీ కోడి పందాలకి, జూడానికి, పేకాటికి కాదు అంటూ కూడా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొంతమంది కోడి పందాల నిర్వాహకులు ఇప్పటికే బరిలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడాది పొడుగు నుంచి కూడా కోళ్లు మేపడం, అదే పందెం పుంజుల్ని సిద్ధం చేయడం, దాని మీద లక్షలు ఇన్వెస్టిమేషన్ పెట్టడం కూడా ఇప్పుడు దాకా చూసాం. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ పండక్కి కోడి పందాలు జరుగుతాయా లేదా అని మరొకసారి డౌట్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు త్రిపులార్ అయితే మొన్న దీన్ని ఉద్దేశించి కోడి పందాలు ఈసారి ఖచ్చితంగా జరుగుతాయి, కోడి పందాలు అనేది సాంప్రదాయ క్రీడల్లో భాగం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే పిఠాపురం వేదికగా మాజీ
ఎమ్మెల్యే వర్మ కూడా కోడి పందాలను వేసి కత్తులు లేకుండా డబ్బులు చేతులు మారకుండా కోడి పందాలు జరిపించాలి, అది మన సంస్కృతి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన కామెంట్స్ అన్ని కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఏదైతే హైదరాబాద్ లోనే మా సన్నిహితులు నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడేటప్పుడు గోదావరి జిల్లాలకి వెళ్ళిపోతాం సంక్రాంతికి, అక్కడ కోడి పందాలు ఉంటాయి, డబ్బులకి వేస్తారనే విషయాన్ని నాకు తెలియదు. ఆ డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి, కోట్లాది రూపాయలు చేతులు మారే పండుగగా సంక్రాంతి గోదావరి జిల్లాలో మిగలకూడదు అనేది నా కోరిక. ఆ హరిదాసుల హరికీర్తనలు, అదేవిధంగా సాంప్రదాయ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు ఇట్లాంటివి జరగాలే తప్ప ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక జూద క్రీడ కింద సంక్రాంతి అంటే జూదం ఆడడానికి గోదావరి జిల్లాలు వెళ్తారు, తూర్పు గోదావరి జిల్లా వెళ్తాం, లేదంటే భీమవరం వెళ్తాం, ఇలాంటి మాటలు రానివ్వద్దు. ఎవరైనా వేసినా కూడా అది బయటికి రాకూడదు. ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా సాంప్రదాయానికి ఎక్కువ పెద్దపీట వేయాలి తప్ప కోడి పందాలకి జూదానికి కాదు అనే మీనింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంతా కూడా ఏదైతే భారతదేశ సాంప్రదాయం ఉంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి సంబంధించి ఓన్లీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి మాత్రమే కోడి పందాలు పేరు ఎక్కువగా వస్తుంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, లాస్ట్ సంక్రాంతికి కూడా కోట్లాది రూపాయల చేతులు మారడం, కోటి రూపాయలకి పందెం వేసిన సిచ్యువేషన్ కూడా మనం తాడిపల్లిగూడెంలో చూసాం. కోటి రూపాయలు పందెం వేస్తున్నారు. ఇప్పుడు కూడా మొదలవకుండానే సంక్రాంతి హడావిడి మొదలవకుండానే ముందుగా కూడా కొన్ని చోట్ల ముసుగు పందాలని అట్లా ఇట్లా అని చెప్పి కూడా కోడి పందాలు వేస్తున్నారు. అంటే జూద క్రీడలన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి అంటే ఈ జూదం కాదు, ఈ కోడి పందాలు డబ్బులకి వేసుకోవడం కాదు, అది సాంప్రదాయకంగా ఏదైతే పిండి వంటలు కావచ్చు, అలాగే హరికీర్తనలు కావచ్చు, చేసే భజనలు కావచ్చు, అదే కోలాటాలు కావచ్చు. సంక్రాంతి అంటే కన్నుల విందుగా చేసే ఒక పండుగ కాబట్టి అట్లాంటి ఒక పండుగని మొత్తం అందరూ కూడా నిర్వహించుకోవాలి. సంక్రాంతి ఎలా ఉంటుందో తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందాలి. అలాంటి ఒక అట్మాస్ఫియర్ ని ఇక్కడ క్రియేట్ చేయాలంటూ కూడా ఆయన ఒక పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఒక సంక్రాంతిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సంక్రాంతి నుంచి కోడి పందాలని, పేకాటిని, జూదాన్ని అంతా కూడా భోగి మంటల్లో తగలబెట్టేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ కోడి పందాల మీద పవన్ కళ్యాణ్ జూదం ఆడుతున్నారు, చేతులు మారుతున్నాయి, కోట్లాది రూపాయలంటూ హాట్ కామెంట్స్ చేయడం వెనుక ఆయన దృష్టిలో ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కోడి పందాలకి ఏమన్నా ఆంక్షలు పెడతారా, కోడి పందాలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వరా అంటూ కూడా అయితే పూర్తిగా అయితే ఇప్పటికే పందెం రాయుడులో ఒక గుబులైతే మొదలైందని చెప్పుకోవాలి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ కేరళ లాంటి ప్రాంతాన్ని ఉదాహరిస్తూ కూడా మొత్తం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా కలిపి అక్కడ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి అంటే భూమిని ప్రేమించే వారి పండుగ. ఖచ్చితంగా భూమిని ప్రేమించే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి కాబట్టి దీంట్లో కుల మతాలకు అతీతంగా సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలనేది నా కోరిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన చూసుకున్నట్లయితే సంక్రాంతి దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ కోడి పందాలు జూదాన్ని మొత్తం ఆపాలి అంటూ కూడా చేసిన కామెంట్స్ వెనకైతే పందెం రాయుళ్ళు అందరూ కూడా మదన పడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఇది రేపొద్దున ఏదైనా మనకి పండుగలో ఇబ్బంది అవుతుందా, కోడి పందాలు ఉండవా అనే ఒక కన్ఫ్యూజన్ లోకి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ ఉద్దేశం మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఏదైతే సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకి పెట్టింది పేరు, కానీ అది కోడి పందాలకి కాకూడదు, కోడి పందాలకి అలాగే పేకాటికి కాకూడదు. అలా పరిమితం కాకుండా మన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా అయితే పూర్తిగా అయితే ఈ సంక్రాంతిని జరుపుకోవాలి. ఈ సంక్రాంతి ఇలా గోదావరి జిల్లాలో ఎలా జరుపుకుంటారో అలా రాష్ట్ర వ్యాప్తంగా జరపాలనేది నా కోరిక అంటూ కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.